డాక్టర్ గారు అరే ఛీ ఎవడరా దారికట్టగా స్టూల్ చేసింది ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు డిస్టర్బ్ చేశానా ఏం తాగొచ్చావా అవును బ్యాక్ పైపర్ ఏ తాగటం అంత పెద్ద దేశద్రోహమా అవుట్ బయటికి పో వెళతాను లేవయ్యా శాశ్వతంగా వెళ్ళిపోబోతున్నాను అందువల్లే వెళ్ళిపోయే ముందు నీతో ఏమేం మాట్లాడాలో మాట్లాడడానికే తాగొచ్చాను నాన్ సెన్స్ నేను నాన్ సెన్స్ గాండేనయ్యా నీకు సెన్స్ ఉందా నేను ఎందుకు తాగొచ్చానో తెలుసా ఎవరెవరో నీకు చెప్పాల్సిన విధంగా చెప్పి చూశారు ఏది నీ మట్టి బొరకు ఎక్కలేదు అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను ఇంతవరకు మనసులో దాచుకున్నదంతా ఒకేసారి కక్కేదలుచుకున్నాను దానివల్ల ఎన్ని గొడవలు వచ్చినా సరే ఏంటి రౌడీజం చేస్తున్నావా ఎవరు నేనా నేను చూడడానికనయ్యా రౌడీలాగా ఉంటాను పక్కా జెంటిల్మెన్ని నువ్వు మంచివాళ్ళగా పోజు కొడతావు కానీ నువ్వేనయ్యా రౌడీవి దుఃఖం తన్నుకొస్తుందయ్యా అందుకే తాగొచ్చాను ఏంటా దుఃఖం విశ్వానికి యాక్సిడెంట్ అయిందే అదే సాగుపోయేవాడిని కాపాడావుగా ఎందుకు కాపాడావు ఏంటయ్యా షాక్ అయ్యావా అయి ఉంటావు సాగుపోయేవాడిని బతికించావు ఓకే దానివల్ల వాడికేంటి సంతోషం వాడు ఆశపడ్డ అమ్మాయితో పెళ్లి చేస్తావా లేదే వాడి ప్రేమకు నువ్వు ఎలాగూ ఎముడి పోతావు వాడు మనశ్శాంతిని కోల్పోయి జీవోత్సవంలో తిరుగుతుంటాడు దానికంటే అప్పుడే వాడిని చంపేసి ఉండొచ్చే ఎందుకు కాపాడా ఏమే సంతోషం అని పేరు పెట్టుకున్నావు కానీ కన్న కొడుకు సంతోషాన్ని కాలరాయాలని చూస్తున్నావు ఏమి జన్మమయ్యా నీది ఇలా చూడు మనిషికి ఆకలి నిద్ర బాధ సంతోషం సహజంగా వచ్చినట్టుగా ప్రేమ కూడా సహజంగా కలుగుతుంది అదేదో పెద్ద దేశద్రోహమైనట్టు ఫీల్ అవుతున్నావు నువ్వు నాకు తెలియక అడుగుతాను నీకు పెళ్ళై 3 పిల్లలు ఉన్నారు మీ అబ్బాయికి పెళ్లి వయసు వచ్చింది ఈ వయసులో నీకు ఉంపుడుగతి కావాల్సి వచ్చినప్పుడు పెళ్లికి ఎదిగిన అబ్బాయి తన కాబోయే భార్య ఎలాగ ఉండాలో సెలెక్ట్ చేసుకోకూడదా ఏంటి తల తిరుగుతుందా తప్పు చేస్తే అంతేనయ్యా మనసాక్షి చెప్పుతో కొడుతుంది ఇలా చూడు మీ అబ్బాయి ప్రేమను బతికించదలుచుకుంటే వాడికి ట్రీట్మెంట్ ఇవ్వు లేదంటే వాళ్ళిద్దరిని చంపి ఒకే సమాధి కట్టి నువ్వు ఒక మనిషివని నీ దగ్గర పని చేస్తున్నాను చూడు గుడ్ బై ఇదిగా ఓ పెగ్గేసుకుని బాగా ఆలోచించు నేను బయటికి వెళ్ళి ఒక కోటర్ కొనుక్కుంటా విశ్వం తనతో వస్తాడన్న నమ్మకంతోనే రేపు వినీల లండన్ ఫ్లైట్ ఎక్కబోతోంది ఒకవేళ విశ్వం వెళ్ళకపోతే తను మొండిది అనుకున్నదంతా చేస్తుంది విశ్వాన్ని లండన్ పంపించడానికి కష్టపడి నేను అన్ని ఏర్పాట్లు చేశాను కానీ విధి ఇలా చేసింది మనం ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు మన పిల్లల జీవితాలు కాపాడడానికి ఆ దేవుడు తప్పకుండా దారి చూపిస్తాడు డ్రైవర్
attention please. Air India flight number 717 is ready for departure to London. Passengers are requested to clear immigration, customs and security check. Thank you. విశ్వం విశ్వం ఏంటన్నా? విశ్వం విశ్వం అంకుల్, నేను వెనీలా చూడాలి. ఈ టైంకి వినీల వాళ్ళ అమ్మతో ఎయిర్పోర్ట్లో ఉంటుంది. అంకుల్, నువ్వు తనతో పాటే వస్తున్నావన్న నమ్మకంతోనే వినీల లండన్ వెళ్ళడానికి ఒప్పుకుంది. నీ పాస్పోర్ట్, వీసా, టికెట్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. విశ్వం, Your attention please. Air India flight number 717 is now ready for departure. Passengers are requested to pass through security check and identify their luggage prior to departure. Thank you. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను తాకిన గాలి కూడా నా కూతుర్ని సోకకూడదని దాన్ని దేశాన్ని నుంచే పంపించేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? పో. నన్ను ఆపకండి, నేను వెనీలను చూడాలి. ఇలా చూడు, నేను చచ్చి శవమయ్యాకే నువ్వు దాన్ని చూడగలవు. నేను వెనీలను కలవడం కోసం దేనికైనా తెగిస్తాను. ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను. ఒక్క అడుగు ముందుకేసావో నా చేయి పట్టుకు లాగి తప్పుగా ప్రవర్తించావని అరిచి గోల పెట్టి జనాన్ని పోగేస్తాను. నువ్వింత అసహ్యంగా ప్రవర్తిస్తావు అనుకోలేదు. నిన్ను నా భార్యగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నువ్వు ఒక మనిషి. రా విశ్వం. ఆగండి. మీరు ఎవరు సార్ ప్యాసింజర్? ఇతనే. సారీ సార్, ఈ కండిషన్లో ఇతను లోపలికి పంపలేం. సార్ నాకేం కాలేదు సార్, నేను బానే ఉన్నాను. అవును, వచ్చేదారిలో ఏదో చిన్న యాక్సిడెంట్ అయింది అంతే. ప్లీజ్. ఐఎమ్ సారీ సార్, నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అగైనెస్ట్ గా నడుచుకోలేను. ఈ కండిషన్లో ఇతను లోపలికి పంపడం కుదరదు. డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే లోపలికి పంపుతారా? నేను డాక్టర్ సంతోష్. ఫ్లైట్ లో ప్రయాణం చేసే మేరకి అతని ఆరోగ్యం బాగానే ఉంది. నేను సర్టిఫై చేస్తున్నాను. అతన్ని వెళ్ళనివ్వండి. ఎయిర్లైన్స్ ఆఫీసర్తో మాట్లాడి చూడండి సార్. కమాన్ విశ్వ. ఐఎమ్ సారీ సార్, ఇప్పుడు నేనేమీ చేయలేను. ఎందుకంటే ఫ్లైట్ టేకాఫ్ అవబోతోంది. సార్, ఒకటి తను ఫ్లైట్ ఎక్కాలి, లేదా ఫ్లైట్ లో ఉన్న నా కూతురు కిందకు దిగాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగి తీరాలి. సార్ నన్ను అర్థం చేసుకోండి, ఫ్లైట్ టేకాఫ్ అవుతోంది. టేకాఫ్ అవుతుంది, ఫ్లైట్ కాదు సార్. నా కూతురు ప్రాణం. ఇతను వెళ్ళకపోతే నా కూతురు ఫ్లైట్ లోనే ప్రాణం తీసుకుంటుంది. ఏంటి మీరనేది? ఏంటి మీరనేది? ఇన్స్పెక్టర్, పారిపోతున్న మమ్మల్ని వెంటాడి పట్టుకుని వాళ్ళకి అప్పగించింది మీరే కదా ఇన్స్పెక్టర్? ప్రేమించుకోవడం జీవితాంతం సంతోషంగా ఉండడానికి అని చెప్పారే. ఇప్పుడు నన్ను ప్రేమించిన పాపానికి నా వినీలా అన్యాయంగా చనిపోబోతుంది. తను ఎలాగైనా కాపాడండి సార్, ప్లీజ్. ఏంటి బాబు ఇది? ఒంటి నిండా గాయాలు, బ్లడ్, ఏమైంది? సార్, జరిగింది ఏమిటో తర్వాత చెప్తాను. ముందు నా కూతురు ప్రాణాలు కాపాడాలి. ఇతను వస్తాడన్న నమ్మకంతోనే నా కూతురు ఫ్లైట్ ఎక్కింది. ఇతను వెళ్ళకపోతే తను ఫ్లైట్ లోనే ప్రాణాలు తీసుకుంటుంది. ప్లీజ్. ఏంటి సార్ మీరు అనేది? ఫ్లైట్ లో ఆత్మహత్య? అవును సార్, నా వినీలా చాలా మొండిది. చెప్తే చెప్పినట్టే చేస్తుంది. మా ప్రేమను కాపాడకపోయినా పర్లేదు, తన ప్రాణాన్ని కాపాడండి సార్, ప్లీజ్ సార్. ఏదో ఒకటి చేయండి సార్.
కంట్రోల్ రూమ్. సార్ 2 ప్రాణాలు పోతాయి సార్. షిట్. Excuse me, like to have drinks? No thanks. Excuse me. Yeah. నాకు నిద్ర వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. Okay. ఐఎమ్ సారీ. టూ లేట్. నో. అందరూ కలిసి నా వినల్ నా నుంచి దూరం చేశారు కదా. అయ్యో, ఇప్పుడు సంతోషమేగా, ఇప్పుడు తృప్తేగా. ఏడవకూడదు. ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవకూడదు, నవ్వండి. నవ్వడం తెలీదా? నా వినిలో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇంక రాదు, ఇంకెప్పటికీ రాదు. విశ్వ ఏడవండి సార్, విశ్వ బాగా ఏడవండి. ఇప్పుడు ఏడ్చి ఏంటి సార్ ప్రయోజనం? నేను ఆ రోజు చెప్పాను వాళ్ళని విడదీయొద్దని. ఇప్పుడు ఏమైంది? వాళ్ళని కని పెంచి ఇంత వాళ్ళని చేయడానికి ఎంత కష్టపడి ఉంటాడు. మీ తొందరపాటు వల్ల అతను మళ్ళీ చిన్నపిల్లవాడయ్యాడు. Yes, he has become mad. పిల్లవాళ్ళని దండించడం తప్పు కాదు సార్, కానీ ఆ దండన పూల కంచెలా ఉండాలి, ముళ్ళ కంచెలా ఉండకూడదు. కానీ ఒకటి మాత్రం నిజం సార్, వీళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం మీలాంటి పేరెంట్సే. బతకనివ్వరు, సావనివ్వరు. ఇన్స్పెక్టర్, సారీ మై చైల్డ్. అక్కడ వెనీలా నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నేను వెళ్ళాలి. విశ్వ